1950 ఏప్రిల్ 7న విడుదలైన సాంఘిక చిత్రం షావుకారు. ఈ సినిమాకి తెలుగు చలనచిత్ర చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంది. తరువాతి సంవత్సరాల్లో అనేక ఘన విజయం సాధించిన చిత్రాలను రూపొందించిన విజయ బ్యానర్లో మొట్టమొదటి చిత్రం. నాగిరెడ్డి చక్రపాణి నిర్వహణలో రూపుదిద్దుకున్న తొలి చిత్రం. ఎన్టీ రామారావు గారు సోలో హీరోగా నటించిన తొలి చిత్రం. మన దేశంలో చిన్న పాత్ర తరువాత ఎన్టీ రామారావు గారు ప్రధాన పాత్రలో నటించగా విడుదలైన తొలి చిత్రం కూడా షావుకారు. 65 సంవత్సరాలు పైగా సినీ రంగంలో కొనసాగుతూ రికార్డులు సృష్టించిన నటీమణి జానకి గారికి ఇది తొలి చిత్రం. ఈ సినిమా పేరే ఆమె ఇంటి పేరుగా స్థిరపడిపోయింది షావుకారు జానకి గారికి. ఎన్టీఆర్కి ఘంటసాల గారు నేపథ్యగానం చేసిన తొలి చిత్రం కూడా ఇది. ఈ సినిమాకి కథా మాటలు చక్రపాణి గారు రాస్తే సముద్రాల రాఘవాచార్య గారు పాటలు రాశారు. ఘంటసాల వెంకటేశ్వరరావు గారు సంగీతం సమకూర్చారు. ఎల్వి ప్రసాద్ గారి దర్శకత్వంలో తయారైన ఈ చిత్రానికి తాతినేని ప్రకాశరావు గారు దర్శకత్వ శాఖలో సహాయకుడిగా పనిచేయడమే కాకుండా ఈ సినిమాలో ఒక చిన్న పాత్రలో కూడా నటించారు. ఎస్వి రంగారావు గారు ధరించిన సున్నం రంగడు పాత్ర తొలిసారి ఆయనను తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేసింది. మిగతా పాత్రల్లో గోవిందరాజుల సుబ్బారావు, శ్రీవాత్సవ, రేలంగి, కనకం, సీత మొదలైనవారు నటించారు. పూర్తి టాక్ షోని యూట్యూబ్లో కిరణ్ ప్రభ స్పేస్ షావుకారు అని సెర్చ్ చేసి వినొచ్చు.